పిచ్చుక స్వైర విహారంతో ప్రజలు ఆందోళనకు గురైన ఘటన దుబ్బాకలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో 1 గంట వ్యవధిలో పిచ్చుక సుమారు 16 మందిపై దాడి చేసింది. ఇంటి బయట ఉన్న వృద్ధులతో పాటు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న బాటసాలపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు కుక్కను తరిమి కొట్టి గాయపడిన వారిని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో వీధి కుక్కల బెడకతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. అదే అక్కడికి వచ్చేసి అన్న ఇంకోళ్ళని ఉంటే ఫోన్ మరి ఇంకోళ్ళని ఉంటే ఫోన్ బయట చేయకపో బయట పోయిందండి. మొత్తం అందరిలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 15 మంది కుక్క కరిచింది. ఆ వాటికి సంబంధించి మనం ఏఆర్వి కానీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని మన దుబ్బాక మున్సిపల్ టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే ఇంజక్షన్ మన ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి, ప్లస్ యాంటీరేబీ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. మీరు కుక్క నుంచి కొంచెం దూరం ఉండి కొంచెం మనం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని మా సూచన. చిన్నపిల్లలు కొంచెం జాగ్రత్త వహించి కుక్కలు కాటు కలగకుండా కాపాడుకోండి అన్న యొక్క మనవి.